అందరికి 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చాం. మళ్లీ మొదటి తారీఖు వస్తా ఉంది. మళ్లీ పింఛన్లకు సిద్ధంగా ఉన్నాం. ప్రజాసేవలో పేదల సేవలో ముందుకు పోతాం. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాబోయే నెలలో ఏదైతే తల్లికి వందనం చెప్పామో 15,000 రూపాయలు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల అకౌంట్లో వేసే బాధ్యత మాది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే ఆలోచన, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేది, ఏ విధంగా ఇండస్ట్రీ తేవాలని నేను ఆలోచిస్తున్నా. సంపద ఎట్లా సృష్టించాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఆదుకోవాలో నేను ఆలోచిస్తున్నా. అయితే అదే సమయంలో గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా తమ్ముళ్ళు? మొన్నే మీరు చూశారు, 5 ఏళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. చేశారా ఒక్క టీచర్ పోస్టు? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇచ్చారా జాబ్ క్యాలెండరు? మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. పిల్లలు ఆనందపడ్డారు, చాలా తృప్తిగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడే పరిస్థితికి వచ్చారు. కానీ సంవత్సరం తర్వాత గొడ్డలి పార్టీ కుట్ర చేశారు. పేపర్ లీక్ అయిందన్నారు. వాళ్ళు చెప్పినన్నిటికీ సవాల్ ఇచ్చినాం, సమాధానం చెప్పాం. మీకేదైనా డౌట్ ఉంటే మీరు రమ్మని కోరాం. కడాన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు, గొడ్డలి పార్టీ అధినేత, రా నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఈ పార్టీ మీకు తెలుసు, ఫేక్ పార్టీ, అది గొడ్డలి పార్టీ. కానీ దానికి రారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. దాన్నే మన పెద్దోళ్ళు అన్నారు వితండవాదం అని. వితండవాదానికి ఆన్సర్ ఉండదు.
వాస్తవాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఇప్పుడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే ఓపీఎస్ సిపిఎస్ అని ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయడానికి అడిగారు. అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ నేత చెప్పింది అది ఎంత పని, ఒక వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనే 2003లో నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చాను. ఆ రోజు డిఎస్ఏ పెట్టి ఉద్యోగాలు ఇస్తే దగ్గర 10,750 మంది పాత స్కీమ్లో సెలెక్ట్ అయ్యారు. టెక్నికల్ గా వాళ్ళకి తప్పుబడింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది హామీ ఇచ్చిన పెద్ద మనిషి పట్టించుకోలేదు. నేను హామీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా 10,750 మంది డిఎస్ఏ అభ్యర్థులకి ఓపీఎస్ నుంచి సిపిఎస్ కి తీసుకొచ్చిన సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్నే 11,000 మంది జీవితాల్లో వెలుగునిచ్చాం. వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఒక్కొక్కరికి 2-3 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి 30,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, వాళ్ళది న్యాయం పైన ఉండాలనే ఉద్దేశంతో సమస్య పరిష్కారం చేశామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి 1-2 కాదు, ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాస్తవాలుండవు. నేరాలు చేయడంలో గొడ్డలే పార్టీ చాలా సమర్థవంతులు. గంజాయి బ్లేడ్ బ్యాచ్లకి వాళ్ళు అండగా నిలుస్తారు. నాకు ఒక నమ్మకం ఉంది, రాయలసీమలో ముఠాల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ, అణిచివేసిన నాయకుడు నేనేనని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 83లో మహాబలేశ్వర గుప్తా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైపోయాడు. ఆ తర్వాత కపట్రాల వెంకటప్ప నాయుడు కూడా ఇక్కడ ఈ యొక్క ముఠా రాజకీయాలకు గురైపోయారు. కానీ ఈరోజు దీనికి కారణాలు మీరు ఆలోచిస్తే వీళ్ళని వాడుకోవడం, వాళ్ళ దగ్గర నేరాలు చేయించడం, వాళ్ళని కాపాడుతామని నాటకాలు ఆడడం, తద్వారా ఫ్యాక్షన్లు క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్, ఫేక్ ప్రచారమే విధానం, రప్ప రాజకీయాలే మేనిఫెస్టో. ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా కానీ ఒక పోస్టర్ ఉంటే ఆ పోస్టర్కి జంతు బలిచ్చే పరిస్థితి ఎక్కడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే మళ్ళీ మేము వస్తాం, గొడ్డలు తీసుకొని రప్పాలాడుతా ఉంటే చూడడానికి ఎన్డీఏ సిద్ధంగా లేదని హెచ్చరిస్తున్నా. నాటి బాబాయి మర్డర్, మొన్నటి పాస్టర్ రోడ్డు మీద ప్రమాదం, నిన్నటి సింగయ్య కారు కింద తొక్కించుకొని పోవడం అన్ని కుట్రలే. తిరిగి ఎదుటి వాళ్ళపైన వేయడం, బాబాయిని అతి దారుణంగా చంపి ఆ నేరాన్ని నా మీద ఒక ముఖ్యమంత్రి మీద పెట్టాడంటే, ఒక రోజు టైంలోనే ఆ గొడ్డలి కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని పెట్టగలిగాడంటే ఎంత ప్రమాదకరో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేదు.
గొడ్డలి పార్టీ ఏం చేసిందో చెప్పగలదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సీమలో ప్రాజెక్టులు పూర్తి చేసింది మేము, ఫ్యాక్షన్ అంతం చేసింది మేము, డ్రిప్తో 90% సబ్సిడీ ఇచ్చి హార్టికల్చర్ పూర్తి చేసింది మనం, పరిశ్రమలు తెచ్చింది మనం. ఈరోజు రాయలసీమలో నేషనల్ హైవే చూశారు. ఇప్పుడే ఎంపీ గారు ఎప్పుడు అడుగుతా ఉంటారు, కర్నూలు నుంచి బళ్ళారి వరకు నేషనల్ హైవే కావాలని ఎప్పుడు కోరుతున్నారు. తప్పకుండా సాధిస్తాం. రోడ్ల మీద ఎక్కడ కూడా గుంతలు లేకుండా 5 ఏళ్లు గుంతలమయమైనటువంటి రోడ్లని, నరకప్రాయమైన రోడ్లని ఈరోజు గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నాం. రైల్ కనెక్టివిటీ తీసుకొస్తాం. తొందరలోనే బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి. హై స్పీడ్ ట్రైన్ హైదరాబాద్ లో బయలుదేరితే కర్నూలు, అనంతపూర్, బెంగళూరుకి వెళ్తుంది. బెంగళూరులో బయలుదేరే ట్రైన్ మీరు చూస్తే చిత్తూరు ద్వారా మెడ్రాస్కి వెళ్తుంది. హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి, తిరుపతికి వస్తుంది. ఇవన్నీ కూడా తొందరలోనే వస్తాయి. రాయలసీమలో ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి, కడప, అదే సమయంలో పుట్టపర్తి, ఓర్వకల్, ఈ ఎయిర్పోర్ట్ రాయలసీమలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా 3-4 ఎయిర్పోర్ట్లు వస్తాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాయలసీమకి పోర్టు కనెక్ట్ చేయాలి. రాయలసీమలో ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలన్నా 1 గంటలో ఎక్కే పరిస్థితి వస్తుంది. తొందరలోనే స్వర్ణగిరి నుంచి ఎయిర్పోర్ట్కి హెలికాప్టర్ పెట్టి ఇక్కడ తయారు చేసిన గోల్డ్ అక్కడ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. కేవలం రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకుంటే 2 ఏళ్లలో 12,500 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు 5 ఏళ్లలో 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు మమ్మల్ని విమర్శిస్తారు, రాయలసీమ బిడ్డని, రాయలసీమకు అండగా ఉంటా, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు మీకు తోడుగా ఉంటా. ఎన్జీటీలో మీ ప్రభుత్వంలో స్టే వస్తే స్టే వెకేట్ చేయించలేని వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతారు. మళ్లీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు. నీళ్లు ఇవ్వడం అంటే సెట్టింగులతో గేట్లు పెట్టి తీసేయడం కాదు, చిత్తశుద్ధితో పనిచేయాలి. పొలాలకు నీళ్లు ఇవ్వాలి. ఆ పొలాల్లో బంగారం పండించినప్పుడే అది దానికి చిత్తశుద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళ ప్రభుత్వంలో తుంగభద్ర మనం వస్తానే ఎన్ని ప్రాజెక్టుల ప్రభుత్వంలో దెబ్బతిన్నాయంటే కడాన గేట్లు కూడా పెట్టలేకపోయారు. అదే మనం వచ్చిన తర్వాత తుంగభద్ర గేట్లు దెబ్బతింటే కర్ణాటక సీఎంతో మాట్లాడి గేట్లు పెట్టించి ఈ ప్రాంతానికి న్యాయం చేశాం. రేపే 3 ముఖ్యమంత్రులు కలిసి, కేంద్ర మంత్రి కలిసి దాన్ని ఇనాగరేట్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పవిత్రమైన స్థలం స్వర్ణగిరి. ఇక్కడ చెప్తున్నా, గవర్నమెంట్ వస్తానే వైట్ పేపర్స్ ఇచ్చాం, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తాం. పారదర్శకంగా ఉంటాం, అందరికీ నమ్మకం కల్పిస్తాం. ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి చెప్తున్నా, ఇక అంతా స్వర్ణయుగమే. అంతా కలిసి స్వర్ణాంధ్ర 2047 నిజం చేసుకుందాం. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. నాకు 5 కోట్ల మంది మీరు అండగా నిలబడితే తప్పకుండా దేశంలోనే
నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి 48 సంవత్సరాలుగా మీరు చూపిస్తున్న అభిమానానికి నేను మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి నిమిషం ముఖ్యం, ప్రతిరోజు ముఖ్యం. టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని అందరం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 2013లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈరోజు మనందరం కూడా దీన్ని ఇనాగరేట్ చేసుకుంటా ఉంటే ఇది కూడా నేను చేశానని గొడ్డలి పార్టీ చెప్పుకుంటే ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజటి నుంచి జొన్నగిరి పేరు గట్టి చెప్పండి. జొన్నగిరి పేరు జై స్వర్ణగిరి, జై స్వర్ణగిరి, జై స్వర్ణగిరి, జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.